హలో గైస్, వెకి ఇవాళ ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇంతకుముందు చేశాను కానీ ఇప్పుడు పోస్ట్ చేయలేదు. సో ప్రాక్టికల్గా ఇది ఫస్ట్ బ్లాగ్. మార్నింగ్ 4:30కి లేపి రెడీ చేస్తారు. అంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలన్నారు. హాయ్ చెప్పమంటే ఒక్కరు చెప్పారు. సో ఓకే, హియర్ ఇస్ ద జర్నీ. సో ఈరోజు భువనేశ్వరి మాత టెంపుల్కి తీసుకెళ్లారనమాట. అంటే సబ్బవరం నుంచి ఆరిపాక వెళ్ళే రూట్లో లెఫ్ట్కి అనమాట. ఇదంతా ఒక ఫారెస్ట్ ట్రైబల్ ఏరియా. మా అమ్మ బుద్ధిగా చెప్పిన మాట అంతా ఉంటుంది. వెళ్ళమంటే అలా ఉంటుంది. మా నాన్న వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళదు. కార్ ఇంపార్టెంట్. కార్ అడగండి, కార్. అమ్మ నాన్న ఈ గుడికి అయితే చాలాసార్లు వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి వారం పూజలు కూడా చేసేవారు. కానీ నేను రావడం ఇదే ఫస్ట్ టైం. అమ్మ నాన్న వెళ్ళిన వెంటనే పూలన్నీ తీసుకొచ్చి అలంకరించేస్తున్నారనమాట. అమ్మ నాన్న ఎప్పుడు వెళ్ళినా అమ్మవారికి ఒక పెద్ద పూల మాల కంపల్సరీ తీసుకుంటారు. అమ్మ నాన్న ఎప్పుడు వెళ్ళినా అమ్మవారికి మాల అనేది కంపల్సరీ తీసుకుంటారు అనమాట. అలాగా మాలు వేసేస్తారు. అక్కడ ఉన్న పూజారి గారు కూడా చాలా ఫ్రెండ్లీ అనమాట. వెళ్ళిన వెంటనే బాగా పూజలు చేయిస్తారు, గోత్రనామాలు చదువుతారు, పూజలు చేయిస్తారు, మా చేతి అభిషేకాలు చేయిస్తారు. ఇంకా అమ్మ నాన్న అలంకరిస్తున్న టైంలో నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టం అనమాట. మనకు అది కూడా సరిగ్గా కొట్టాను. కొబ్బరికాయ అయితే కొట్టాను. ఆ తర్వాత మీరే చూడండి, వెనకాల పీచు రాలేదని చెప్పి. అయ్యో అంతేలేండి, నేను ఊరికే భూమి పెట్టేస్తాను అనమాట. చెప్పాను కదండి అమ్మ నాన్న చేత అభిషేకాలు చేయించారని. కింద శివలింగం ఒకటి, అక్కడే చిన్న చిన్న మూర్తులు, దాని ముందు శ్రీచక్రం ఉంటుంది అనమాట. వాటికి అభిషేకాలు చేయించారు. ముందు నీళ్ళు పెట్టి అభిషేకం చేయించారు. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, విభూతితో అభిషేకం చేయించారు. అభిషేకాలు అయిపోయిన తర్వాత కుంకుమ పూజ కూడా చేయించారండి. కుంకుమ పూజ చేయించి ఆ తర్వాత గోత్రనామాలు అవన్నీ చదివి పూజ చేసేసారనమాట. ఇప్పుడు ఒకటి చెప్పాలన్నమాట. ఈ తెల్ల డ్రెస్ ఆంటీని చూడండి. తెల్ల డ్రెస్ ఆంటీ ఓకే చూసారు, ఆవిడ మళ్ళీ వస్తారు చూడండి. 100 సార్లు చెప్పామా ఆంటీ ప్లీజ్ ఆంటీ కెమెరా ముందు రావద్దు ఆంటీ, బ్లాగ్ చేస్తున్నాం ఆంటీ, ఈ రోజు కొలేండి ఆంటీ, రావద్దు ఆంటీ అంటే కావాలని వచ్చి అమ్మ నాన్న ఇద్దరు ఉండారు. ఆడికి నడుము నొప్పి రావట్లేదో లేదా ఇంకేమైనానో, నడు వంగిపోయిందో తెలియదు. ఆ పంతులు గారేమో ఇంకా అవి అభిషేకం నీళ్ళు కలుపుతున్నారు, చేతికి ఇవ్వట్లేదు. గంట సేపు అలాగే ఉంగనున్నారు ఆవిడ. అయ్యో మా అమ్మకి భక్తి చాలా ఎక్కువ అనమాట. బుగ్గలు తాకి దండం పెట్టుకోవడం అంటే చాలా ఎక్కువ. నన్ను అమ్మే కాదు, నా చేతి కూడా బుగ్గలు తాకిచ్చే దండం పెట్టిస్తారు అనమాట. ఇప్పుడు అలా పెట్టుకుంటే మంచిది అని. ఇది కంప్లీట్ ట్రైబల్ ఏరియా అనమాట. ఇక్కడ చూడు చెట్లే ఉంటాయి, ఫుల్ చెట్లు. మా అమ్మని కూడా నాలా కోతిలో మారుద్దాం అనుకుంటాను, కానీ మా అమ్మ డీసెంట్, కంప్లీట్ డీసెంట్. కొంచెం ఏదో ట్రై చేస్తుంది కానీ మళ్ళీ డీసెంట్. సరే అని చెప్పి దారిలో ఒక చోట ఆగి స్నాక్స్ తీసుకొని అలా తింటూ అలా నడిచాం కొంచెంసేపు అటు ఇటు. మా నాన్నేమో కింద దిగి ఇవేం మొక్కలు అని చూసేస్తున్నారన్నీ. ఇంకా దారిలో నా కష్టాలు కెమెరా పెట్టడానికి. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. టాటా.